జయ శ్రీమన్నారాయణ. దయాపాత్రం దీభక్షాది గుణార్ణవం యతీంద్రం వందే రంజజా మాతరం మణిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం వయగ్మరుగ్మ వ్యామోదహతరితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భవతోస్యదేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతేస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగశిఖరం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలితేంద్ర మిశ్రాం శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్రరామ యమునా వాస్తవ్యమహలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజతిం గోవింద కూరాధివౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్య జగన్మంగళహేతవే యస్య వాగ్మృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారి రాసేః వేదాంతసారామృత పూర్ణమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలివైరిదాసం శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేణ సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసార్జనకం ప్రతిబాలమిత్రం పద్మోల్లసద్భవదంగ్రి పురాణబంధం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మత్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపరక్రమాగతం రమ్యజా మాతృదేవేన దర్శతం కృష్ణసూనునా సుందరజా మాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణో సమగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణసారణే నమ శ్రీశైలనాథాయ కుందే నగరజన్మనే ప్రసాదలబ్ధప్రాప్య కైంకర్యసారిణే శ్రీశైలేశదయా పాత్రం దీనచ్చాది గుణార్ణవం హితేంద్ర ప్రాణం వందే రంజజా మాతరం మునిం శ్రీరంగసింహిగిరిదేశగపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ రహస్య జాతం శ్రీ గౌతమాన్వజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారి తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం వడేవరుమహం భజే శ్రీమద్వేంకటరంగారి శిష్యం సచ్చిషసేవధిం శ్రీ లక్ష్మణార్యూధం సంశ్లేధి విదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీషటకోపవాङ्మయం సహస్రశాకోపనిషత్సమాగమం నమామ్యం ద్రావిడవేదసాగరం திருவழுதினார் குருவென்றும் மறுவிடியவன் பொருளென்றும் அருமறை இழந்தார் செய்தான் அடியனையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருவோர் பேணும் இனத்தாரே எல்லா இறைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறையுடையேன் எந்த செடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து எயந்த பரம் கேட்டிராமான் மனிதன் வாயன் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற வாந்தெழும் சோலை மதிலரங்கருவன் புகழ் மேல் காண தமிழ் மலைகள் ஆயிரமும் ஏன் முதல் தாய் செடகோபன் மேம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுஷன் மிக்க விடேனயம் மையாம் உயர்நிலையும் தக்க நிறையும் தழையா எதுக்கேலும் ஊழ் வினையும் வாழ் வினையும் போதும் குறையரோம் யாயினிசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருభ్యో நமః జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. 8వ పదిలో 7వ దశకంలో 7వ పాసురంలోకి వచ్చాం. 8, 7, 7. செவ்வாய் உந்தி வெண்பல் சுடர் குழை தன்னோடு எவ்வாய் சுடரும் தம்மில் முன்வளாய் கொள்ளா செவ்வாய் மறுவலோடு எனது உள்ளத்து இருந்த அவ்வாயன்றியான் அறியேன் மற்ற அருளே. దీనికి ఆనందం, పెరుమాళ్ళు వచ్చి ఆళ్వార్లతో కలిశారు అనేటువంటి ఆనందంతో ఆయన్ని కలవడం తనకే లాభం. ఆ మాట ఒకటి అనుకుంటున్నాం కదా, అలభ్య లాభం అని.
అంటే దొరకనేది దొరికినప్పుడు దొరికే లాభం. ఆ లాభాన్ని అనుభవిస్తూ ఆ పెరుమాళ్ళు మనకి దర్శనమిస్తున్నారు అంటున్నారు ఈ పాసురంలో. శం వాయ్, ఎర్రటి వాయ్ అంటే నోరు అని అర్థం ఉన్న ఇక్కడ అధరము అని అర్థం. అధరము అంటే క్రింద పెదవి అని, ఓష్టం అంటే పై పెదవి, అధరము అంటే కింద పెదవి అని అర్థం. ఉండి అంటే నాభి బొడ్డు, వెన్ పల్ తెల్లటి దంతాలు, సుడర్ కొళై మెరిసిపోతూ ఉన్నటువంటి మకర కుండలాలు, తన్నోడం ఎవ్వాయి సుడరం వాటితో పాటు అన్ని అవయవాల యొక్క కాంతి, తమ్మిల్ మున్బు వళాయి కొళ్ళ తనలో చుట్టుకున్న అంటే తనలో చేర్చుకున్న అంటే అలంకరించుకున్న, శంవాయ్ ఎర్రని అధరం మీద ప్రకాశించే మురువలోడు మందహాసం. మురువల్ నవ్వు. మనిషికి పెట్టని ఆభరణం ఏమిటి అంటే నవ్వు. అవతల వాళ్ళని చిరునవ్వుతో పలకరించడము అనేది భగవంతుడిచ్చేటువంటి ఒక వరం అంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని. ఎనదుడత్తు నా హృదయంలో ఇరుందా వేంచేసయున్న అవ్వాయన్ని అది తప్ప యాన్మత్తు అరుళ్ళరియేన్ నాకు ఇంకేమీ తెలీదు. అంటే పెరుమాళ్ళు ఏం చేశారు, తన దివ్య అవయవ సౌందర్యంతో ఒక నవ్వు నవ్వుకుంటూ నా హృదయంలో వచ్చి కూర్చున్నారు, వేంచేశారు. అది తప్ప నాకు ఇంకొకటేమీ తెలియదు. అంటే దాన్ని తప్ప నేను దేనిని కూడా ధ్యానించను, అదే అలాగా తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటాను అని చెప్పడం అన్నమాట. 7వ పార్ట్ 159వ పేజీ వ్యాఖ్యానం. அவன் தம்மொட்டை கலவியாலே ஹிருஷ்டனாய் ఆ సర్వేశ్వరుడు తమతో కలవడం వల్ల తృప్తులై அது தன் பேராக முறுவல் செய்ததிருப்ப வளத்தை అనుభవిత్తు ప్రీతరాగిరారు. అది నాకే ఫలము అని పెరుమాళ్ళు నవ్వుతున్నారా అన్నట్లుగా ఉంది అని ఆళ్వార్లు తమ ఆనందాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు అన్నమాట. సెవ్వా ఇత్యాది శివంద తిరు అధరం ఎర్రటి పెదవి, తిరు ఉంది అందమైన నాభి, వెళుత్త తిరు ముత్తు తెల్లగా మెరిసిపోయేటువంటి ముత్యాల్లాంటి పళ్ళు, దంతాలు, పొగరయ్యుడై తాను తిరుమగరక్కుజై అందమైన చెవులు, ఆ చెవులకు పెట్టుకున్న కుండలాలు, ఇవత్తోడే కూడా వీటన్నిటితోటి కలిసి ఎవ్వాయి చుడరం మొత్తం ఎవ్వడొత్తుముండాన తేజస్సు మొత్తం కాంతంతా అక్కడికే ఒకే చోటకు వచ్చి చేరిపోయిందా అన్నట్లుగా వాయ్ ఇడం, వాయ్ అంటే ఇక్కడ స్థలము అని, అది ప్రకాశించేటువంటి చోటు అని అర్థం అన్నమాట. తమ్మిల్మున్ వళాయికొళ్ళ ఒక్క ఒండ్రుకొండ్రు நான் ఎన్ను తన్నిల్ తాన్ ముర్పు వళైతుకొళ్ళి అహమహమకయ్యాయి ముర్పట్టు వళైతుకొళ్ళ ఎన్నుదల్. అంటే ఆ సెవ్వాయి మురువలు అంటే ఎర్రటి పెదాల మీద ఉన్నటువంటి నవ్వు. సెవ్వాయి అంటే సహజంగా ఎర్రగా ఉండేటువంటి పెదవులు అన్నప్పుడు రామాయణంలో వర్ణిస్తారు అన్నమాట. అదే ఆ నవ్వులో ఉండేటువంటి సౌందర్యాన్ని అది ఇక్కడ మనకి రిఫరెన్స్ గా ఇస్తూ ఏమంటున్నారంటే నన్ను నన్ను అని, అంటే నేను నేను అని, నన్ను చూడు నన్ను చూడు అని. భగవంతుడి అవయవాల కాంతి కంటే నేను ముందు అని ఒక్కొక్క సౌందర్యం ఎలా పోటీ పడుతూ కనిపిస్తున్నాయో చెప్తున్నారు అన్నమాట. అలాగే செவ்வாய் முருவலோடு எனத்துள்ளி திருந்த அவாக்கி அநாதரக என்று కక్కడతత్వం. అవాకి అనాదరహ ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి భగవత్ తత్వం ఇవాళ ఆళ్వారిని పొందినటువంటి ఆనందంతో అలభ్య లాభం పొందాను అనే చిరునవ్వుని ప్రకటిస్తూ ఇవరై పెత్తు ఇది తన పేరు ఎన్ను తోత్తు మురువల్ செய்து இருந்தபடி ఈ ఆళ్వారిని పొందడం తనకే లాభం అన్నట్లుగా నవ్వుతున్న పెరుమాళ్ళు
పూవలరం బోధంగం ఒక్క వారు సెవ్వు పిరక్కుమా పోలే. అది ఎలా ఉంది అని అంటే ఆ చాలా అందమైనటువంటి చిరునవ్వు, ఎర్రటి కాంతితోటి దివ్యావయవంగళ తోறும் ஒரு వికృతి పిరక్కుంబడియాయిత్తు స్మితం పన్నిత్తు. ఆ దివ్య అవయవాలన్నిటి యొక్క ఆనందాన్ని ఆ పెదవుల మీద నవ్వు ద్వారా తెలియచేస్తున్నాడా అన్నంతగా వెలువడిన ఎర్రటి నవ్వు. అవ్వాయన్రి అవ్విడమన్రి స్మితం పండికొండిరింద ఇరు పల్లదు. సెవ్వాయి పెదవులకున్న సహజమైన రక్తిమని చెప్పడం, అదే ఉందా అన్నట్లుగా, అంటే అంత వెలిగిపోతుంది అని అర్థం, అంత మనసారా నవ్వుతున్నారు అని అర్థం, అంత అందంగా ఉన్నారు అని అర్థం. కాంతస్మితాయన్ను స్వరూపత్తై చొల్లి. రామాయణంలో రామచంద్రుడు అంటాడనమాట, సీతా విరహంలో ఉన్నప్పుడు లక్ష్మణుడికి తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటాడు కదా, అప్పుడు చెప్పిన శ్లోక ఖండం ఇది. అస్మిన్ మయా సార్ధముదారశీల శిలాతలే పూర్వం విపోపవిష్ట కాంతస్మిత లక్ష్మణ జాత సా త్వామాహ సీత బహువాక్య జాతం. అబ్బా, ఈ సీతమ్మ వారు ఈ రాతి మీద కూర్చుని లక్ష్మణ చిరునవ్వుతో నీతో ఎన్ని మాటలు మాట్లాడిందయ్యా అని అవన్నీ తలుచుకునేటప్పుడు, ఆవిడ మాటలు మాట్లాడేటప్పుడు ఆవిడ నవ్వుతూ మాట్లాడేది. ఈ నవ్వుతూ ఉండడం అనేటువంటిది ఒక భగవంతుడు ఇచ్చే వరం, మనందరికీ రాదు. ఎందువల్లంటే ఏదో మాట్లాడేస్తాం, పెట్టేస్తాం, పలకరిస్తాం, వచ్చారా రండి కూర్చోండి, అలా కాకుండా నవ్వుని మేళవించుకుంటూ ఆత్మానందాన్ని ఆ నవ్వులో ప్రస్ఫుటింప చేస్తూ పలకరించడం అనేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వరం అండి. జాతహాసాయన్ ఎదిరే అప్పోదయ హర్షస్థితాల్ ఉండాన వికృతి ఎన్నుమిడం తోత్త. కాంతస్మిత జాతహాస, కాంతస్మిత అసలు ఆ ముఖమే చిరునవ్వుతో కూడిన ముఖం. కొంతమందికి భగవంతుడు అలా వరం ఇస్తాడు, ఎప్పుడు నవ్వుతున్నట్లుగానే ఉంటారు. అది రెండవది ప్రసన్నత. ప్రసన్నత అంటే ఏ ఆదుర్ద, ఏ గాబర ఏమీ లేకుండా చక్కగా చల్లగా మాట్లాడి స్థితి అన్నమాట. అది లక్ష్మణుడిని చూసేటప్పటికి రాముడికి కలిగే ప్రసన్నత్వం అంట. ఇలాంటి తమ్ముడు, నా కోసం వచ్చిన తమ్ముడు, నా కైంకర్యం చేసే తమ్ముడు అని ఒక తృప్తి. మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగే ఆనందం ఆ చిరునవ్వు ద్వారా తెలుస్తోంది. అదే ఆళ్వారు ఇక్కడ ప్రయోగించారు. మత్తుండాన అరుళైన నరియన్, ఇవి తప్ప నాకు ఇంకేమీ కూడా తెలియదు, ఇదివే అమయ్యం మత్తండ్రు వెండా వెన్నయే. నా లోపల ఉన్న ఈ ఆనంద ప్రకటన తప్ప నాలో చేరిన సమయంలో భగవంతుడిలో కలిగిన మార్పుని నేను గమనించాను. నన్ను చూసేటప్పటికి ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడో నేను తెలుసుకున్నాను. అది చాలండి నాకు, ఇంకా నాకేమీ అక్కరలేదు అని అంటున్నారు ఈ 7వ పాసురంలో. ఒకసారి పాసురము. செவ்வாய் உந்தி வெண்பல் சுடற்குழை தன்னோடு எவ்வாய் சுடரம் தம்மில் முன்வளாய் கொள்ள செவ்வாய் மறுவலோடு எனது உள்ளத்து இருந்தா அவ்வாயன்று யாரே ஏன் மத்து அருளே. 8. அறியேன் மற்றருள் என்னை ஆளும் பிரானார் வெறிதே அருள் செய்வார் செய்வார்கட்கூகந்து சிறியேனுடை சிந்தையுள் மூலகம் தன்னறியா வயற்றில் கொண்டு నిన్నొజిందారే. 8వ పాసురం. ఎంత దయ ఉంటే వచ్చి నాకు ఇలా కనిపిస్తాడండి అని ఆ కృతజ్ఞతావిష్కరణే ఇంకో రూపంగా చేయడం అన్నమాట. మళ్ళీ ఇంకో పాసురం. మత్తరుళ్ళరియన్, ఇంకా నాకే ఉపకారము తెలియదండి. ఎన్నయ్యాడం పిరానాథ్, నా దాస్యాన్ని అంగీకరించిన ఉపకారకుడండి స్వామి. చెయ్యార్గట్కు ఉగందు, వెరిదే నిర్హేతుకంగా. వెరిదే అంటే ఏంటండి కారణం, ఏ హేతువు లేదండి, ఆయన స్వభావం అది, నిర్హేతుక కటాక్షం. అరుళ్ళు చెయ్యరు, అలా కృప చేస్తారు. మూలగం నెరియా, 3 లోకాలకి ఏ ఉపద్రవము రాకుండా తన్వయత్తిల్ కొండు సిరియేనుడై తన బొజ్జలో పెట్టుకుని అతి క్షుద్రుడినైన నా యొక్క సిందయ్యుళ్ నిన్నొళిందాన్, హృదయంలో వేంచేసి ఉన్నారు, నాకు రక్షణ కల్పించారు, నన్ను తమ హృదయంలో పెట్టుకున్నారు అనేటువంటిది ఇందులో ఈ
ఎనిమిదవ పాసురంలో చెప్తున్నారు అన్నమాట. ఎట్టాం పాట్ ముందు ప్రతిపదార్థం తెలుసుకున్నాం కదా, నిర్హేతుక కటాక్షము అని. దానికి ఎట్టాం పాట్ అవన్ తమ్మోడై వందు కలైకైకు అడి అవన్ కృపయ్యంగిరార్. ఆయన అలా వచ్చి కలవడానికి ఏమిటండి కారణం? నిర్హేతుక కృప, ఏదో ఆశించి వచ్చిన ఆయన కాదు అని చెప్పడం అన్నమాట. ఆయన కృపయే కారణము. అరియేన్ మత్తుల్, ఇంకేమీ నాకు తెలియదు, వేరే ఉపకారం నాకు తెలియదు. వేరుళం మరియేన్ ఎన్నయ్యాళం పిరాన్, నన్ను పరిపాలించే ఉపకారకుడు స్వామి. ఎన్న ఎడుమై కొళ్ళిగర ఉపకారకరావర్, నా కైంకర్యాన్ని స్వీకరించడమే ఆయన నాకు చేసిన పెద్ద ఉపకారము. ఎందుకు చేశాడు? నిర్హేతుకంగా. వెరిదే అరులు సైవర్, నిర్హేతుకమాగ కృపై పన్నువర్. కారణమేం లేదండి. కొన్నిటి కారణాలు ఉండవండి. తల్లి ఎందుకు దయ చూపిస్తుంది? తల్లి కాబట్టి, అంతే. పెరుమాళ్ళు కాబట్టి ఆ కటాక్షాన్ని అలాగా చూపిస్తున్నారు అన్నమాట. కృపై పన్నవారు ஆருக்கென்னு செய்வார்கட்கு எமேவை சவுருணுதே என்னும் தாம் விஷீகரிக்க நினைத்தார்க்கு తాందామన్ను సైవార్కు ఎన్నెల్ తమంత తాము చేస్తే. అది అంటే ఏదో ఆశించి చేయడం కాదు. యమే వైష వృణితే, ఆయన కటాక్షం ఎవరి మీద పడుతుందో, ఆయన ఎవరిని వరిస్తాడో వాళ్ళకి అలాగే లభిస్తాడో అని ఇది కఠోపనిషత్తు యొక్క వాక్యము అన్నమాట, వాక్య ఖండము అన్నమాట. అందుకనే వెరిదే ఎన్న కూడాదిరే ఆనాలం మరేతు ఉండావో వరుడికన్ని. ఏం కారణం లేకుండా అలా కటాక్షిస్తాడండి? ఉపపాయిత్ హేతు, ఎందుకు చేస్తాడు అంటే ఆయన ప్రేమ ఉండడం వల్ల, జీవునిపై భగవంతుడికి ఉన్న ప్రేమ వలన, వాత్సల్యం వలన. అంతే. నిర్హేతుక కృప అని దానికి పేరండి. ప్రీతమయే వహి వరణీయో భవతి అన్నక్కడ వదిలే శ్రీ భాష్యంలో ప్రీతమయే వరణీయో భవతి, ప్రేమింపబడిన వాడే స్వీకరింపబడేవాడు అనే భాష్యంలో భగవద్ రామానుజులు వ్యాఖ్యానం చేసినట్లుగా, అంటే పెరుమాళ్ళ కటాక్షం ఎవరి మీద పడితే వారిని ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలి అంటే ముందు వాళ్ళకేసి చూస్తాడు. సెలక్షన్ అన్నమాట. ఆ చూపు ఏంటి? ఇలా చూశారు అంటే ఇప్పుడు నువ్వు అని సెలెక్ట్ చేయడము అని అన్నమాట. అందుకనే రుచి ఉండానాలు ఇవన్ చేతన నానవాసిక్కు చైతన్య ప్రయుక్తమాన స్వభావమాగ పళ్ళం మెత్తన ఎల్లదు. జీవుడికి భగవంతుడిని పొందాలనే రుచి ఉన్నా అది మనం ఫలం పొందడానికి రుచి ఒక్కటే సరిపోదు. మరి ఎలాగా? ఆయన కృప కూడా యాడ్ అవ్వాలి. మనకు అనిపిస్తే చాలదండి, ఆయన దయ మన మీద పడాలి. ఆ చైతన్యం ఉంటేనే రుచి వస్తుంది. ఇది ఫలానికి భగవత్ కృప మాత్రమే కారణము. నిర్హేతుకంగా అనుగ్రహించాడు. పేతుక్కు సాధనమాగా చల్లవండాదిరే నిర్హేతుకమాగా అరుడ ఇప్పటి ఎంగే కండీరన్న పురంబే తేడి పోగ వేణము. ఎక్కడైనా అలా చూస్తారండి అంటే ఎక్కడో ఎందుకండి, నేనే ఉదాహరణ. నన్ను చూడండి, నన్ను కటాక్షించలా, ఎందుకంటే మీకు వేరే ఏం చెప్పాలి? ఎక్కడో బయట చూడ, పురంబు తేడిపోగ వేణము, బయట ఎక్కడైనా వెతకాలా? అక్కర్లేదు. సిరియేనుడై చిందయ్యుడు అత్యల్పనాయురిక్కర ఎన్నుడయ్య హృదయత్తినుళ్ళే. ఇంత చిన్నదైనటువంటి అతి క్షుద్రుడనైన నా హృదయంలో చేరిపోయాడు ఆయన. ఉడయ్యవన్ ఉడయ్యమ్మై నోక్కం వదుమరయ్యాలేయాం ఇరెక్కు మీరే. రక్షరక్షక భావం అండి. ఆయన రక్షించేవాడు, నేను రక్షింపబడేవాడిని. ఇంతకంటే ఏమీ అక్కర్లేదు. మామూలుగా అన్నం ఎవరు తింటారు? ఆకలి వేసిన వాడు అన్నం తింటాడు. అన్నం ఉండాలి, ఆకలి ఉండాలి. అవి రెండు ఉంటే ఆ పని జరుగుతుంది. అలాగా నేనున్నాను, పెరుమాళ్ళున్నారు, నన్ను ఆయన కటాక్షిస్తున్నారు. తమ్ముడయ్య రక్షవర్గత్తై మురయిలేనో కుగిరవిల్. తన రక్ష వర్గాన్ని ఎలా చూస్తాడండి ఆయన? ఒక నవ్వుతోటి, చిరునవ్వుతోటి చూస్తాడు. నిజంగా ఈ చిరునవ్వు అనేటువంటిది భగవంతుడిచ్చినటువంటి వరం. కొంతమందికి మాత్రమే ఉంటుంది, మనందరికీ కష్టం అది.
ఎందుకంటే అవతల వాళ్ళని అలా నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ స్వాగతించడం, నవ్వుతూ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఇది ఒక నా మొహం అంతేనండి అనకూడదు. ముటముట్లాడే మొహమైనా అలవాటు చేసుకోవాలి. అవతల వాళ్ళని చూడగానే కొంచెం నవ్వడము, నవ్వుతూ పలకడము. ఇది అంటే మనకి జీవన విధానాన్ని చెప్తుంది భగవద్ విషయం అని చెప్పుకున్నాం కదండి. ఇదిగో ఇలాంటి సందేశాలు కూడా ఇస్తుంది అనమాట. என்னுடைய ஹிருதயத்திலே புரிந்து முறை கிடப்பரிமாறான் என்றார் தம்மை சிறுமைக்கு எல்லையாக நினைத்தபடியாலே మురై కేడాయ్ తోతాన్ ఎంద్రుదాయి తేరిదు. నా వద్దకు వచ్చేసరికి ఆయన ఆ ఏమిటి పద్ధతి, భక్తుడు పిలవాలి, నేను వెళ్ళాలి, అసలు ఇవే ఉండవండి. క్రమం అనేది ఏది కూడా ఉండదు. క్రమం అనేటువంటిది మరిచిపోతాడు, నాలో చేరిపోతాడు. నన్ను నేను ఇంత తక్కువ వాడిని అని ఆళ్వారు అనుకుని, ఇంత తక్కువ వాడి హృదయంలో పెరుమాళ్ళు వచ్చి చేరిపోవడం అనేటువంటిది ఆయన కృపకి నిదర్శనము అని. ఎందువల్ల అది అవన్ ఇవరే మూవలగొక్కం అవ్వరుగా కనినైతిరా నిన్రార్. 3 లోకాలపై కన్నా పైనున్న వాళ్ళని భగవంతుడు ఆ భావించాలి అనుకుంటే ఆ 3 లోకాల కంట తక్కువ వాడిని, నాలాంటి అధముణ్ణి నన్ను రక్షించడం ఆయనకి ఇంకా ఎంత గొప్ప చూడండి అని తమలో ఉన్న అధమాధత్వాన్ని ఇవరు తమ్ముల మూలగక్కం ఇవ్వరుగా నిరైతిరానిన్రాన్. తమని 3 లోకాల కంటే తక్కువ వారుగా ఆళ్వార్లు భావించుకుంటున్నారు అంటారు ఈ 8వ పాసురంలో. ఇది నైత్యానుసంధానం మనకి సిద్ధాంతంలో చాలా పెట్టింది పేరే. భగవంతుడు ఇలాంటి నన్ను స్వీకరించాడు అని కృతజ్ఞతను ఆవిష్కరించాడు అని చెప్పడం అన్నమాట 8లో. 9 వయత్తిల్ కొండు నిన్ను లిందారం ఎవరం వయற்றில் கொண்ட నిన్న వరమో ఉలగం తమ్ వయற்றில் கொண்ட నిన్న వண்ணం నిన్న మాలై వయற்றில் கொண்டு మన్న వైతేన్ మరియాలే. భలే ఉంటుంది వయత్తిల్ కొండు అని. ఏమండి, మీరు పెరుమాళ్ళు అలా అనుగ్రహించడం కోసం ఏమన్నా కొంచెం పూజలు, పురస్కారాలు, ఉపాసనలు ఇలాంటివి ఏమన్నా చేశారండి అంటే, అబ్బబ్బే లేదండి, ఆయన వస్తానంటే వద్దు అనకుండా కూర్చున్నా అంతే. ఇదొక రహస్యం. నువ్వు రావద్దు అనలేదంటే నా మౌనాన్నే అంగీకారంగా చేసుకుని ఆయన వచ్చేసాడు. అది ఆయన గొప్పతనం, నా గొప్పతనం ఏమాత్రం కాదు. వయత్తెంకళ్ళు నేను కళ్ళున్నారు తన ఉదరంలో ఉంచుకొని రక్షించినట్లుగా వయత్తిల్ కొండు ఓరు మూవలగం వయత్తిల్ కొండు అద్వితీయమైన ఈ త్రిలోకాల్ని తన ఉదరంలో ఉంచుకొని నిన్న వண்ணం నిర్వికారుడై నిన్న వేంచేసి ఉన్న స్వామి మరియాలే వయత్తిల్ కొండు. సరే అన్నాను. మరియాలే అనేది ఈ పాసురంలో ముఖ్యం. సమ్మతి చేత, అంగీకరించడం చేత. అంటే వస్తానంటే వద్దుపో అనలేదంటే నేను చేసిన ఉపకారం. వైముఖ్యం లేకుండా ఉంటే చాలు అని చెప్పడం అన్నమాట ఇందులో విశేషం. కాబట్టి మన్నవైతే ఆ వచ్చిన ఆయన్ని నా మనసులో నేను ఉంచుకున్నాను. అంటే అంత త్రైలోక్యాధిపతి అవంతా వదిలేసి నా మనసులో వచ్చి కూర్చుంటాను అంటే ఎలా కూర్చున్నాడు అంటే, నేను వద్దనకపోవడమే కారణం, నాకు వైముఖ్యం లేకపోవడమే కారణం. మామూలుగా లోకంలో వద్దంటాం కదండి, ఎవరైనా వస్తారంటే అబ్బాయి ఇప్పుడు వద్దండి అప్పుడు వద్దండి ఇలా అంటుంటాం కదా. అలా అనకుండా ఉండడమే ఆ పెరుమాళ్ళు రావడానికి కారణం. అంటే అంతటి దయా సముద్రుడు. నువ్వు వద్దనలేదు కదరా, నేను వచ్చేసాను రా అని కటాక్షిస్తాడు. అది ఆయన గొప్పతనం, అది మన గొప్పతనం కాదు అని ఒక అందమైనటువంటి భావనని ఇందులో మనకి చెప్తున్నారు ఈ 9వ పాసురంలో. 9ஆம் பாட்டு ఇప్పుడు విషీకరితకైకు నీరు సైదెన్నెన్నె. ఏమండి, అలా ఆయన రావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏమిటండి? అనుమగాత్రం పండి నేను ఇత్తనేంగిరా అనుమతించాను అంటే మా అనుమతి కూడా నోరారా చెప్పలా, మౌనంగా కూర్చున్నా. ఆ మౌనం అర్ధంగీకారం అని నేను వచ్చేసాడు. అందులో కూడా మన ప్రయత్నం తక్కువే, మౌనంగా ఉండేటప్పటికి వచ్చేసాడు అన్నమాట. జనని యానవల్
ప్రజయ్యే వైతులే వైతునో కుమా పోలే. చాలా అందమైనటువంటి కడుపును పెట్టుకుని చూడడం అనేది తల్లి యొక్క లక్షణం కదండి. ఆయన లోకానికి త్వమేవ మాతాచ పితాత్వమేవ కదా, అన్ని ఆయనే కదా. అందువల్ల జగత్తైనొక్కం క్షత్రియాదిగళయ్యం, జగత్తును రక్షించేటువంటి క్షత్రియత్వము అంటే రాజులు, లోక రక్షణ క్షత్రియుల యొక్క బాధ్యత. ఎవరు ఇంద క్షత్రియ తంగళై నొక్కికొండు పోరిగర బ్రహ్మాదిగళయం. ఇక్కడ బ్రహ్మాదులు అంటే బ్రాహ్మణోత్తములు అని అర్థం అన్నమాట. కడుపును పెట్టుకుని కాపాడేవారు క్షత్రియులు, ఆ క్షత్రియులను కాపాడేవారు బ్రాహ్మణులు అని. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలని ఒక విధంగా ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పారు, అందంగా చెప్పారు అన్నమాట. ఎవరు ఇంద క్షత్రియ తంగళయం నొక్కికొండు పోరిగర బ్రహ్మాదిగళయం వయత్తిల్లిచ్చాది క్షత్రియాదిగళయ్యం బ్రహ్మాదిగళయ్యం తన్నుళ్ళే కొండరెందళ్ళ మూలగయ్యం. వాళ్ళిద్దరిని అంటే వాళ్లే కాదండి, వీళ్ళని నింపుకున్నటువంటి లోకాలన్నిటినీ తన బజ్జులో పెట్టుకుని అంటే అందరినీ కాపాడుతున్నాడు. తాం వైతిక్కొండు తమ్ముడయ్య సంకల్ప సహస్రైక దేశత్తాలే నడత్తికొండన్నద. ఈ మాట అండి, సంకల్ప సహస్ర ఏకదేశం అనుకోవడంలో 1000వ వంతులో భాగం. అంటే జస్ట్ అనుకున్నాడు అంతే, దానికోసం చేసిన ప్రయత్నం అనేది ఏం లేదు. పైగా సంకల్పం కూడా దాని మీదే దృష్టి పెట్టి లేదు. అందులో ఉండే సహస్రాంశంలో అంటే అది రక్షణ సామర్థ్యాన్ని తెలిపే వ్యాఖ్యానం అన్నమాట. వయతిల్కొండు నిన్ను ఎవరేం వయతిల్కొండు నిన్నురు మూవలగయ్యం తం వయతిల్కొండెన్నో పెరుత్తు చొల్లుదల్. ఇప్పుడు ప్రజలను రక్షించే వాళ్ళు క్షత్రియులు, వాళ్ళని కాపాడేవారు బ్రాహ్మణులు. ఈ 3 లోకాలని కూడా తన కడుపులో ఉంచుకొని భగవంతుడు కాపాడుతున్నాడు. తల్లి పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడినట్లుగా ప్రజలను క్షత్రియులని మిగిలిన వారిని అందరినీ సంకల్పంలో లేసమాత్రం చేతనే, అంటే ఏమి లేదు, ఆయన రక్షించాలి అనుకుంటే రక్షించేస్తాడు. సంకల్ప ఏకదేశం, పెద్ద ప్రయత్నం చేసి అయిపోయి రక్షించాలంటే ఏం చేయాలి ఇలా ఏమీ లేదు. నిన్నవണ്ണൻ నిన్నమాలై ఇవత్తాయి అడైతుందని వయత్తుకొండ విడత్తలు ஒரு వికారమింద్రికే నిన్న సర్వేశ్వరనై. ముందు ఎలా ఉన్నాడో వీళ్ళందరినీ బజ్జలో ఉంచుకున్నా అలా నిర్వికారుడై ఉంటాటండి. ఇది చాలా కష్టం. ఇప్పుడు మనం ఏదైనా మోస్తున్నాం అనుకోండి, మామూలుగా మనం ఇలా ఉన్నాం, మన నెత్తి మీద 2 బస్తాలు పెట్టారనుకోండి, అయిపోబోయని కొంచెం కుంచుకుపోయి ఆ బరువు, అయ్యా నాయన అనే శ్రమ ఇవన్నీ బయటపడతాయి. ఆయనకు అలాంటిది ఏమీ లేదు. ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు, ఎన్ని మోస్తున్నా అలాగే ఉన్నాడు. బరువు మోస్తున్నటువంటి వైకారత్వం ఆయనలో తోచడము లేదు. అలాగని ఎందుకు వచ్చింది నాకు పోదాం అనుకోవట్లేదు, నా మనస్సులోనే ఉంటున్నాడు. సవిభూతికి నాను సర్వేశ్వరుని ఎన్నుడయ్య హృదయత్తుల పేరాద పడివైతేన్. ఆ సర్వేశ్వరుడు అటువంటి స్వామిని తన ఐశ్వర్యంతో నా హృదయంలో ఎడవాయకుండా ఉంచుకున్నాను. ఎంత ఆనందమో, అలాంటి పెరుమాళ్ళు ఉన్నారు అని. మరియాలే ఇవన్ పడియే ఎరిందుకొండే నెంగిరారు ఎన్నం అమ్మాళ్ళు. మది అంటే జ్ఞానము అని ఒక అర్థం ఉందండి. జ్ఞానాన్ని తీసుకుని ఇక్కడ చెప్పుకోవాలి, ఆ ప్రమాళ్ళను నేను వహిస్తున్నాను అనే జ్ఞానం కలిగి ఉన్నాను అని అమ్మాళ్ళు అనేటువంటి వారు అర్థం చెప్తే, మతి అంటే పర్మిషన్ అని కూడా వేరే అర్థం ఉంది కండి. కాబట్టి సర్వేశ్వరుని నేను తెలుసుకున్నాను అని ఆళ్వార్ అన్రికే మతిహి అనుమతిహి అన్నాకి అనుమతి మాత్రత్తాలే ఎన్వర్ భట్టర్. ఇక్కడ 2 మతాలు, ఒకటేమో అమ్మాళ్ళు ఎలా అర్థం చెప్పారు, రెండేమో భట్టర్ వారి అలా అర్థం చెప్పారు. మతి అనే మాటకి జ్ఞానం అనే అర్థాన్ని తీసుకున్నారు అమ్మాళ్ళు, అనుమతి పర్మిషన్ అనే అర్థం తీసుకున్నారు భట్టర్. కాబట్టి నా అనుమతి మాత్రం తీసుకొని నాలోకి ప్రవేశించాడు, నేను వస్తూ ఉంటే అడ్డుకోలేదు అని అర్థాన్ని భట్టర్ వారు చెప్పేవారు. ఆ చెప్పేటప్పుడు చెప్పేవారు అభిప్రాయాలు కూడా చెప్తూ ఉంటారు కదండి. మనలాంటి వాళ్ళం అయితే మనకు అభిప్రాయం ఉన్నది అర్థం చేసుకోవడమే కష్టం, ఇంకా ప్రత్యేక అభిప్రాయాలు ఏముండవు.
కానీ పెద్దవాళ్ళు కాలక్షేపం చెప్పేటప్పుడు ఇలా అంటే బాగుంటుందేమో, ఇలా అంటే బాగుంటుందేమో అని ప్రత్యేకమైన అర్థాలు కూడా చెప్తారనమాట. అలాగా అమ్మాళ్ళు చెప్పేది ఏంటంటే జ్ఞానము అనే అర్థం చెప్పారు మతి అనేటువంటికి పదానికి. ఈ ఆళ్వార్లేమో సర్వేశ్వరుణ్ణి నేను అర్థం చేసుకున్నాను, తెలుసుకోగలిగాను. అంటే పెరుమాళ్ళు అనుమతి అనే అర్థంతో నా అనుమతి మాత్రం తీసుకొని నాలో వచ్చి ప్రవేశించాడు, నేను వస్తే రాని అన్నట్టుగా కూర్చున్నాను, అడ్డు పెట్టలేదు అనే అర్థాన్ని భట్టర్ వారు చెప్పేవారు. ఆ కాలక్షేపం చెప్పేటప్పుడు కలిగేటువంటి ఆ భావ వైవిధ్యాలని వచ్చాడు, వస్తే రాని అన్నాను, వచ్చి కూర్చున్నారు అని భట్టర్ చెప్పారు. అబ్బే కాదండి, జ్ఞానంతో ఆ పెరుమాళ్ళని నేను తెలుసుకోగలిగాను అనే అర్థాన్నేమో అమ్మాళ్ళు అనేటువంటి ఆయన చెప్పేవారు అని దీనికి 2 రకాల అర్థాన్ని కూడా చెప్పారు. ఈ 9వ పాసురంకు వயிற்றில் கொண்டு நின்னொழிந்தாரும் எவரும் வயிற்றில் கொண்டு நின்னவருமோ உலகம் தம் வயிற்றில் கொண்டு நின்ன வண்ணம் நின்ன மாலை வயிற்றில் கொண்ட மன்ன வைத்தேன் மதியாலே. 10వ பாசுரம். வைத்தேன் மதியால் எனதுள்ளத்தகத்தே எய்த்தே ஒழியே நல்லேன் எண்ணம் எப்போதும் மொய்த்த எய்திரை மோதும் தன் பார்க்கலுடலுடால் பைத்தியை சுழற்பாம்பனை நம் பரனையே. 10వ పాసురం. పరివారంతో కూడా వచ్చి నా మనస్సులో ప్రవేశించాడండి, కాబట్టి ఇంకా నేను ఆయనకు దూరం కాలేను అంటున్నారు ఆళ్వార్లు. ఏ తిరై మొయ్తు అంటే చాలా ఆయనే మృదు స్వభావుడు. అలలు వచ్చి కొడుతున్నాయి అంటే టపాటపా కొడతాయని కాదు, ఆయనకి తాకి ఆ శీకరాలని అలా జల్లి ఆయనకి ఆనందం కలిగిస్తున్నాయి అలలు. అంటే అంత మృదువుగా పాల్కడలిలో అవి ఉన్నాయి అని. కణ్పార్కరళల్ పైత్ అలాంటి క్షీరాబ్దిలో పైత్ ఏ కణాలు కలిగిన వారంట ఆదిశేషుడు. సుడర్ తేజస్సు కలిగే పాంబు ఆదిశేషుని అణై సయ్యగాగలనం పరణై. మెత్తటి వాడు, పంచశయనం అని దానికి పేరు. 5 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. విశాలంగా, తెల్లగా, చల్లగా, పరిమళభరితంగా, మెత్తగా అలా ఉండాలి పక్క అని చెప్పినట్లుగా అలా ఉంటాట ఆదిశేషుడు. ఎనదు ఉళ్ళెత్తగత్తే మదియాల్ వైతే, నా మనసులో వద్దని లేదండి, నేనంతే వచ్చి కూర్చున్నాడు అంతే. ఎన్నం ఎప్పోదం ఎయితముళేనలే, ఇంకా నేను ఆయన్ని దూరం చేసుకోను, బాధపడను అంటే ఆ మనస్సు విష్ణు చిత్తం అయిందనమాట. మనందరం అలా అవ్వాలి అని మనకి సందేశం. ఏం చేస్తున్నా ఆ పెరుమాళ్ళ యొక్క దివ్య రూపం మన మనస్సులో కొలువు తీరి ఉండాలి. ఆ భగవంతుడి విషయం తప్ప రెండో విషయం ఉండదండి. భగవద్ విషయంలో వ్యాఖ్యానం అంతా అలాగే ఉంటుంది అన్నమాట. 10ஆம் பாட்டு. எம்பெருமான் సపరివారமாக ఎన్నుళ్ళే పుగుందాన్. ఈ స్వామి ఏమో సపరివారంగా నా మనసులో వచ్చి ప్రవేశించాడు. అవనైనా ఎవరినాడు విశ్లేషిస్తూ దుఃఖపడేనెంగిర. ఆయన నేను ఒక్కరోజు కూడా దూరం చేసుకుని బాధపడను, నా మనసులోకి వచ్చి కూర్చున్నాడు. అలా హాయిగా ఆనందిస్తూ ధ్యానం చేస్తూ ఆయనతో మాటలు మాట్లాడుతూ సర్వకాల సర్వావస్థలలో విష్ణు చిత్తీయుడనై ఉంటాను. వైతేన్ మర్యాదలదుళ్ళదగత్తే అనుమతియాలయ్యే వైతేన్. వద్దని లేదు, నేను చేసుకున్న అదృష్టం. వస్తానంటే వద్దండి రాకండి అనలేదు, వచ్చేసాడు అంతే. అనుమతి మాత్రத்துக்கு ఇతనై ఫలం ఉండావదే. ఓహో, మౌనంగా ఉండడం వల్ల అనుమతి ఇవ్వడం వల్ల ఇంత లాభమా? అయితే ఏనల్లేన్ ఇదివరి నాడు మిత్రైతు క్లేశపడే ఇక్కనేనల్లేన్. ఇంకా నాకు బాధపడేటువంటి అబ్బో ఏం కష్టాలు వస్తాయో అన్న బెంగే లేదు. ఇవి వార్త ఇతనై కుళి నేర్పుమెన్నా ఎన్నం ఎప్పుదుం. ఏమండి ఎన్నాళ్ళండి ఈ మాట? ఎన్నాళ్ళు ఉంటుందండి? ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ నేను స్వామితో చేరే ఉంటాను అని ఆళ్వార్లు చెప్పారు. ఉండాలి అని మనకి చెప్తున్నారు. ఏ పని చేసినా
భగవన్మయంగా భావించుకుంటూ చేయండి అనేటువంటిది. ఎన్నం ఎప్పోదం எல்லா திவசத்திலும் எல்லா அவஸ்தையும் மைத்தை திரை திரண்டு தகுதிரியானே மோதான் என்னுள்ள சிரமகரமான திருப்பார்க்கடலிலே சிறிது வலைப்படலும் మోతిత్తు ఎన్నంబడిరే సౌకుమార్యం ఇరుప్పదు. దట్టముగా ఉండేటువంటి చక్కగా అటు ఇటు కదులుతున్నటువంటి క్షీరాబ్దిలో శేషశయనుడి పైన ఆ తేజస్సు మెరిసిపోతూ ఉంటే, అలాంటి స్వామి వచ్చి నా గుండెల్లో ఉంటే నేనెందుకు దూరం చేసుకుంటాను? గుంపులుగా వచ్చి స్వామి సౌకుమార్యానికి తగినట్లుగా పడుతున్నాయి అలలు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, అలా 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 శ్రమహరమాన పాల్కడలినున్నారే. నిన్న చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ స్వామికి తగ్గట్లుగా సుకుమారంగా ఎగిసపడుతున్న ఆయన సౌకుమార్యాన్ని ఇది మొత్తేస్తున్నట్లు దడదడా కొట్టేస్తున్నట్లు కాకుండా అలాగా వచ్చి తాకడం. సముద్రపు ఒడ్డున కొంచెం అలలు వచ్చే చోట కూర్చుంటాం అనుకోండి, కాళ్ళ దాకా వచ్చి అలా తాకి వెళ్ళిపోతూ ఉంటాయి. లౌకికమైన మనకే ఎంత బాగుందో అనిపిస్తుంది. కొంచెం గట్టిగా నీరు వస్తే ఆ ఇసుక అడుక్కిలా వెళ్ళిపోతున్నట్టుగా జారిపోతున్నట్లుగా ఒక వింత అనుభవం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అది కెరటాలు వచ్చి మీద పడకుండా ఆ పడగలతో వికసించి అలా స్వామి. అలాంటి ఆయన பேத்தை சுடர் பாம்பனை திரைகள் வந்து తిరుమేనియలు పడాదపడి ఈ పడగలట పెద్ద కెరటం గనక వస్తుంటే ఇలా స్వామికి అడ్డు పెడతాట. పెట్టేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల పడాదపడి వికసితమాన పడంగళ ఇవిడయ్యనాయి, ఆ పడగల్ని అలాగా వికసింప చేసి భగవదనుభవத்தால் வந்த தகுதியான புரையுடையனான తిరువనంతాళ్వాన్ మేలే, ఈ భగవంతుడు నా మీద శయనించాడు అనే ఆనందంతో ఆనందం పైకి ప్రసరిస్తూ ఉండేటువంటి తిరువనంతాళ్వాన్ కన్మళరందరుడిగై ఉండాలన్న ఏతత్తయుడయ్యవన్, నా రక్షణంతా అతను చూసుకుంటాడు అని పిల్లలకి బాధ్యత అప్పగించిన తండ్రి మనశ్శాంతి లాంటి మనశ్శాంతి పొంది పడుకుని ఉంటాటండి స్వామి శేషన మీద. నంబరణై అవ్వెత్తై నమకు వెళయిట్టు తందవనై, అలాంటి గొప్పతనాన్ని నాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షీకరిస్తున్నటువంటి స్వామి వైతేన్ మదియాలెనదు ఎనదు ఉళ్ళగతే ఎయితేను రియన వెళ్ళేనన్ను మెప్పోదం. సరిగ్గా ఇదే భావాన్ని చెప్పిన పాసుర ఖండాలు ఇచ్చారనమాట. అరవత్తం అడియనోడుం అజగయ పార్కడలోడుం కాణం నివర్ తిరువళ్ళత్తిలే పుగందిరిందదు. శేషశయ్యతోటి క్షీరాబ్దితోటి కూడా వచ్చి నా మీద శయనించినటువంటి స్వామి. అది తిరుపడం వైకుంఠం రోజు గుర్తొస్తుంది. మొత్తం చుట్టుకుని అన్నిటితోటి వచ్చి ఆళ్వార్ల హృదయంలో కొలువు తీరిన స్వామి అంటున్నారు 10వ పాసురంలో. வைத்தேன் மதியார் எனதுள்ளகத்தகத்தே எய்த்தேழுவே நல்லே என்னும் எப்போதும் மைத்து எய் திரை மோது தன் பார்க்கடலுடலாள் பைத்து எய் சுழற் பாம்பனை நம்பரன்னையே பரனையே. பலசுருத்திగా சுடர் பாம்பனை நம்பரனை திருமாலை அழைச்சேர்வகை வன்குரு செடுகோபன் முடிப்பான் சொன்ன 1010 சன்மம் விடா தேயந்தர நோக்கும் தன் கண்கள் శివందే. 11వది ఫలశ్రుతిగా చెప్పేటువంటి అందమైనటువంటి పాసురము. ఏమిటి? సుడర్ పాంబు, సుడర్ తేజస్సు గల ఆదిశేషుడైన ఆయన అణై, అణై అంటే పడకండి పక్క, నంబరనై అలాంటి స్వామి పెరుమాళ్ళకి పక్కగా కలిగిన శేషుడు. అడిగి సేర్వగై అలాంటి పెరుమాళ్ళ పాదాలు చేరేలాగా ముడిపాన్ వన్ కొరుగు సెడగోపన్ సంసారాన్ని పోగొట్టడం కోసం సుందర కురుగాపురి స్వామి అయిన నమ్మాళ్వార్లు సొన్నా చెప్పిన 1010 పాసురాలలో ఈ 10 పాసురాలు శర్మం వీడా జన్మ పోయేలాగా అంటే మోక్షం వచ్చేలాగా
తన్ కంగళ్ శివందు నోగం, ఎర్రటి కళ్ళతో చూస్తాడు. ఎరుపు అంటే మొత్తం ఎరుపు అయిపోతే కోపానికి చిహ్నం కావని, కానీ తెల్లటి కళ్ళల్లో ఎర్రటి జీరలు మరింత ఎరుపు బారితే అది ప్రేమకి గుర్తు. ప్రేమ వచ్చినప్పుడు కళ్ళల్లో అరుణిమ వస్తుంది. కోపం వేరు, కళ్ళల్లో ప్రేమపూర్వక అరుణిమ వేరు. అలాంటి ఎర్రటి కళ్ళతో, ప్రేమ నిండిన కళ్ళతో నన్ను చూస్తాడు అనేటువంటి మాటని నిగమத்தில் இப்பத்தாவது கத்தவர்கள் సంసారத்துకు దృష్టి విషం ఎంగిరార్. ఇది ఈ 10ని చదివిన వారికి ఈ సంసార వినాశకారి ఈ తిరువాయిమొഴി అంటే ఈ లోకాన్ని, ఈ భవ సాగరాన్ని దాటిస్తుంది, మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పడం. సుడర్పామ్మడై నంబరనై తిరుమాలై ఇప్పత్తుం కత్తార్కు, ఈ 10 నేర్చే వారికి జన్మ మరుగయ్యిరే ఫలమాగ చొల్లుగిరదు. జన్మని పోగొట్టడమే ఫలితంగా చెప్తున్నారు. అత్తాలు పోయి అనుభవిత్వం ప్రాప్యత్తై చొల్లుగిరదు అంటే మోక్షానికి వెళ్లే ఆనందాన్ని చెప్తున్నారు. పర్యంక విద్యయే చొల్లుగిరపడియే. పర్యంక విద్య అని మనం ఇక్కడి నుంచి మనం పెరుమాళ్ళ ఒడిలోకి చేరేదాకా ఆయన ఎలాగైతే మన చేతులు పట్టి పైకి ఎగరేసి, కాళ్ళ మీద నుంచి పైకి ఎగరేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అది పర్యంక విద్య. తిరువనంతాழ்వాన్ మడిగిలే పెరే పిరాటియోరడే యజుందరుడి ఇరుక్క కన్న అనుభవిక్కైకే. అందమైనటువంటి శ్రీదేవి సహితుడై అమ్మతో ఆయన వేంచేసి ఉంటాడు. ఈ ముక్త పురుషుడు వెళతాడు. ఈ పర్యంక విద్యలో ఆయన పాదాల దాకా చేరతాడు. ఆ పాదాల మీద ఆయన ఎక్కించుకుంటాడు, 2 చేతులు పట్టుకుంటాడు, అలా పైకి ఎగరేస్తాడు, ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. శేషత్వాన్ని మనకి గుర్తు చేస్తాడు. ఇదే ఆత్మస్వరూపమని చెప్తాడు. సంసార బంధాన్ని పోగొడతాడు. ఎవరు చేస్తారండి ఇంత సహాయం? ఈ తిరువాయిమ చదువుకోండి, ఇది చేస్తుంది. మీకింత మోక్షానందాన్ని ఈ తిరువాయిమ చేస్తుందండి. అదే చెప్తున్నారు. పెరే పిరాటియారోడే చంద్రలిరిక్క కണ്ണనుభవిక్కైరే ముక్త ప్రాప్య భోగంతాన్ అడిచేర్ వగయిచ్చాది తిరువడిగడిలే సేరుగయ్యే తమకు సభామాగవుడయ్యా ఆళ్వార్. ఏమిటి జన్మకి లక్ష్యం? ఆత్మకి ఏమిటి చివరగా ఫైనల్ గా చేరవలసిందేమిటి? ఆయన పాదాలని చేరడమే. తిరువడిగడిలే సేరుగయ్యే, పాదాల మీద చేరడమే తమకు సభామాగ ఉడయ్య ఆళ్వారు, తమ లక్ష్యంగా ఉన్న ఆళ్వార్లు. జ్ఞానానందగల నిరూపకం. ఏమండి మరి జ్ఞానం ఆనందం అంటారు అంటే, ఆ చేరడం వల్ల జ్ఞానం ఆనందం వస్తాయి, అంతేగాని జ్ఞానం ఆనందం ముఖ్యం కాదు. పెరుమాళ్ళని చేరడం వల్ల జ్ఞానము ఆనందము ఆటోమేటిక్ గా అవే వచ్చేస్తాయి. అంటే శేషత్వమే ఆత్మస్వరూపము అని చెప్పడం అండి. శేషత్వమాయిత్, అది అండర్లైన్ చేసుకోవాలి. ఆత్మకి శేషత్వమే స్వరూపము. ఎంతమంది పెద్ద 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 పండితులు, కూరేసుల వంటి వారితో ప్రశ్నోత్తరాలు జరిగిన వచ్చేటువంటి సమాధానం ఆత్మకి శేషత్వ జ్ఞానమే ముఖ్యము అనేటువంటిది. முடிப்பான் சொன்னவிச்சாதி సంసార సంబంధத்தை అరుక్కైక్కాగ చొన్న 1010. ఈ సంసార బంధాన్ని పోవడానికి శటగోపులు చెప్పిన ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు అడిచేర్ వగై முடிப்பான் என்றுமான், పాదాలు చేరడము. జన్మమావది విట్టం బొంబడియాగా నోక్కుం అది చెయ్యమిడర్తెట్లు. జన్మని పోగొట్టడానికి ఇవి చేసేటువంటిది ఏది? ఈ తిరువాయిమజి ఇచ్చే ఫలం అన్నమాట. ఈ 10 తన కంగళ శివందు నొక్కం, అలాంటి వారిని తన కళ్ళల్లో అరుణమని ప్రకటింపచేస్తూ చూస్తాడు. అంటే ప్రేమగా చూస్తాడు. కళ్ళు ఆనందంతో ఎరుపెక్కేలా చూస్తాడు, కళ్ళతో తాగేసేలా చూస్తాడు. జన్మత్తుకు సహాసన స్థాన లక్షణ విరోధం ఉండు ఎంగై. సహాసనస్థ అనేటువంటిది
ఈ పాసురాలు చదివిన వారికి ఈ పాసురాలు ఉండవు. పాసురాలు చదివేటప్పటికే జన్మపోతుంది. సహా ఆసనం, ఇది ఒక చక్కటి పదం అండి. ఇక్కడ కొంచెం పొయటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే చదువుతున్నాం, సహాసనం అంటే నాతో పాటు ఈ జన్మ కూడా ఉందా అంటే, పాసురాలు చదివేటప్పటికే పాపాలు నశించిపోతాయని చెప్పడం. సహా ఆసనస్థం అంటే ఒకే చోట కూర్చోవడం. మనము పాపాలు ఒకే చోట కూర్చోం, ఇది చదివేటప్పటికి పాపాలు ఎగిరిపోతాయి. మేడం సహానవస్థ అని ఉంది కదా మేడం, సహానవస్థ అని ఉంది ఇక్కడ. సహానవస్థ, సహానవస్థ జన్మత్తుకు ఇప్పత్తుం సహానవస్థాన లక్షణం విరోధం తేయందర. సహాన్ అవస్థాన్, సహించేటువంటి అవస్థ. అవును, సహానవస్థ కూడా అనుభవించేటువంటి అవస్థ. అంటే అవి మనం ఒకసారి ఉండము, పాపాలన్నీ ఎగిరిపోతాయి అనేటువంటి ఒక అందమైనటువంటి ఫలితం. అంటే మనం చదివాం ఇంక పోతాయని టైం తీసుకోవడం ఉండదు, చదువుతూ ఉంటేనే పాపాలన్నీ ఎగిరిపోతాయి అని చెప్పడం. ఆ ఎగిరిపోయి పుణ్యాత్ముడైనటువంటి జీవుడి కోసం ఆయన చూసే చూపులోని ఒక ప్రేమార్ద్ర భూతమైన ఎరుపుదనాన్ని కూడా ఈ పాసురంలో చెప్పారు. అది சுடற்பாம்பனைநம்பரனை திருமாலை படிச்சேர்வகை பண்புருகூச்சடகோபன் முடிப்பாம் சொன்னாயிரத்து இப்பத்தும் சன்மம் விடா தேயந்தர நோக்கும் தன் கண்கள் சிவந்தே, தன் கண்கள் శివందే ఎర్రటి నేత్రములతోటి అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా దీనికి మరి మునిత్రయాన్ని ఒకసారి తలుచుకోవాలి కదా మనం. ద్రవిడోపనిషత్ సంగతిயில் అందులో వాదికేసరి అజగీయ మనవాడ జీయ మద్ విప్రయోగమసహన్ స్వయమేవ చార్ధీ మామల్పకైక నిలయం బహుమన్యమానః శౌరిః సమాశ్లిషదిదం మతి విభ్రమః కిం ఇత్యాత్మనో ముదమభాషత. సప్తమేన మద్విప్రయోగం అసహన్, మా విశ్లేషాన్ని భరించని వాడు. అంటే జీవుడు పరమాత్మకి దూరమై బ్రతకలేక, స్వయమేవార్ధి తానే నన్ను నీ దగ్గర చేర్చుకో చేర్చుకో అని ప్రార్థించి, అల్పకైక నిలయం క్షుద్రత్వానికి ముఖ్యాస్పదమైన నన్ను, అంటే ఇంకా నాకంటే నీచుడు లేదు, అమర్యాద క్షుద్ర చలమతి, ఇంకా క్షుద్రత్వంలో మ్యాక్సిమం నేనే, అలాంటి నన్ను బహుమన్యమాన గొప్పవాణిగా చేసి, శౌరి సమాశ్లిషత్ నన్ను దగ్గరికి తీసుకున్నారండి పెరుమాళ్ళు, ఈ అల్పుణ్ణి దగ్గరికి తీసుకున్నాడండి పెరుమాళ్ళు. ఇదం ఇలాగ సంశ్లేషించేలాగా మతి విభ్రమ కిం, ఇది నిజమేనా, నిజంగా పెరుమాళ్ళని దగ్గరికి తీసుకున్నారా, లేకపోతే నాకేమన్నా మతి విభ్రమ చిత్త విభ్రమ మతి తప్పిందా, ఊరికే అలా ఊహించుకుంటున్నానా, ఇది ఆత్మనహముదం అనే తమ అంత దివ్యానందాన్ని సప్తమేన ఏడవ తిరువాయి మడిచే అభాషత నమ్మాళ్వార్లు పలికారు. అంటే పెరుమాళ్ నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు అని చెప్పి ఒక దివ్యమైన ఆనందాన్ని నమ్మాళ్వార్లు అనుభవించారు అనేటువంటి దాన్ని చెప్తే, ఇంకా బేసికులండి 5-6 నిమిషాలు. భవ్యత్వాత్ రక్షకత్వాత్ త్రిజగదధిక కారుణ్యతః గోపభావాత్ నీలాస్మాద్రిప్రభత్వాత్ స్వజనకృత నిజాత్మ ప్రధాన ప్రభుత్వాత్ మందస్మిత్యాస్తి తత్వాత్ హృది సుకృతిషు చాతర్కితానుగ్రహత్వాత్ స్వానాం చిత్తానపాయాత్ స్వజన హృదీరతో మాధవేశ్చత్యవోచత్. ఇలా రాస్తారో ఎంత పాండిత్యం. భవ్యత్వాత్ విధేయుడై ఉండడం, ఇది ఒక్కొక్కటి తలుచుకుంటేనే ఒక్కొక్క పాసురాన్ని చదివేసుకోవాలి.
இருத்தும் வியந்து என்னை தன் பொன்னடிக்கு எண்ணறித்தித்து எனைத்தோர் பல்நாள் அழைத்தேற்கு பொருத்தமுடை வாமனன் தான் புகுந்து எந்தன் కరుత్తై వీటిరిందాన్ కండుకొండే ఒకటిది రక్షకుడు కాబట్టి రక్షకత్వాత్ రెండోది ఎలాగా இருந்தான் கண்ணு கொண்டு எனது ஏழை நஞ்சாளும் திருந்தாத ஓரைவரை தேயந்தரமன்றி பெரும் தாள்களுக்கு அருள் செய்த பெருமா தரும்தான் அருள் தாமினியானறியேனே శ్రీ జగదధి అధిక కారుణ్యత ఆశ్రితుల విషయంలో త్రైలోక్య ఐశ్వర్యం కంటే అధికంగా కృప చేసేటువంటి వాడు அருள்தான் இனியானறியேனவன் என்னுள் இருள்தான் அறவிட்டிருந்தான் இது வல்லால் பொருள்தானல் மூலகும் பொருளல்லும் அருள்தான் இதோ మాయమయక్కుమయక్కే గోపభావాత్ శ్రీకృష్ణుడవడం వల్ల மாயமயக்குமயக்கானன்னை வஞ்சித்தாயன் அமரற்காரியேரனதம்மான் தூய சுடர்ச்சோதி எனது என்னுள் வைத்தான் தேஜந்தவிடம் தன் திருவருள் செய்தே నీలాస్మాద్రి ప్రభత్వాత్ ఇంద్రనీలమణిమయం వంటి కాంతి కలిగినటువంటి వాడు திகழும் தன் திரள் செய்து 5 உலகத்தார் புகழும் புகழத்தானது காட்டி தந்து ఎన్నள் திகழும் మణికుండ్రం என்றே ఈ మణికుండ్రం என்றేలాగా ఈ పదం తీసుకున్నారు ఒత్తు నిన్றான் புகழும் புகழ் மற்றனக்கும் ஒரு பொருளே స్వజనకృత నిజాత్మ ప్రధాన ప్రభుత్వాత్ తన ఆశ్రితుల నిమిత్తమై తన ఆత్మస్వరూపాన్ని తనని తానే ఇచ్చుకునేటువంటి వాడు అనే పదంకి అర్థం பொருள் மட்டனுக்கும் ஓர் பொருள் தன்னில் சேர்த்தர் மேல் பின்னையார்க்கவன் தன்னை கொடுக்கும் கர்மாணிக்க குன்னத்து தாமரை போல் తిరుమార్పుగాల్ గంగై సెవ్వాయిందియానే బాగుందో శ్లోకం తర్వాత ఆ హృది ఆశ్రిత హృదయంలో మందస్మిత్యా మందహాసంతో కూడా స్థితత్వాతో ఉండడం వల్ల చిరునవ్వుతో ఉండడం ఇది ఒక వరం అండి నేర్చుకోవాలి మనందరం செவ்வாய் உந்தி வெண்படு சுடர்குழை தன்னோடு எவ்வாய் சுடரன் தம்மில் முன்வளாய் கொள்ள செவ்வாய் மறுவலோடு எனது உள்ளத்திருந்த அவ்வாய் என்று யானறியேன் மற்ற అరుళే ఆ తర్వాత సుకృతిషు అతర్కితానుగ్రహత్వాత్ పుణ్యాత్ముల యందు అనుగ్రహము కలవాడు అవడం వల్ల அரியேன் மற்றொருள் என்னை ஆளும் பிரானார் வழிரே அருள் செய்வார் கட்கு உகந்து அரியேன் சிறியனுடைய சிந்தையில் மூவலகம் தன் நெறியா வயிற்றில் கொண்டு నిన్నొలిందారే చింతానపాయాత్ హృదయాన్ని విడిచిపెట్టకపోవడం చిత్తానపాయాత్ హృదయాన్ని విడవకపోవడం వయற்றில் கொண்டு నిన్నుందారం ఎవరం వయற்றில் கொண்டு నిన్ను ஒரு மூவலகம் தம் வயிற்றில் கொண்டு நின்ன வண்ணன் நின்ன மாலை வயிற்றில் கொண்டு மன்ன வைத்தேன் మదియాలే మాధవహా స్వజన హృది ఆశ్రితుల హృదయంలో வைத்தேன் மதியால் எனதுள்ளது கத்தேயேனல்லேன் என்னும் எப்போதும் மைத்து எதிரை மோதி தன் పార్కలుడాల్ పైతియే సుడర్పాంబనై నంబరేనయ్యే అలా ఉండడం వల్ల ఇది అబోచెత్ అని నమ్మాళ్వార్లు చెప్పారు சுடர்பாம்பனைனம் பரனை திருமாலை அடிச்சேர்வகை வன்குருகூர் செழுகோப்பன் முடிப்பான் சொன்னாயிரத்தி10 சென்மம் விடதே எந்தர நோக்கும் தன் கண்கள் சிவந்தே நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் திருவாய்மொழிந்தார் திருந்தவன் தான் வந்திங்க வரண்டாம் உண்ணாம் திருந்தறிவர் தந்திரத்தை செய்து பொருந்தார் கலந்தினே நான் நிற்கும் కన్ను సడగోపన్ కలందరి కట్టురైతార్ కండే అంటే ఇరందవన్ ఈ తిరుక్కడితానంలో ఉన్న సర్వేశ్వరుడు తాను ఇంగు వందు ఆ ఆళ్వారు ఇక్కడికి వచ్చి ఇవర్ ఎన్నమెల్లాం మనోరథమంతా చక్కగా ఇవర్ దంతం తిరత్తే చక్కగా తిరుంద మనోరథాన్ని చక్కగా ఆళ్వార్ల విషయంలో చేశాడు అంటే అనుకున్నట్లుగా దర్శనమిచ్చి పొరుందా మరి ఉండేలాగా కలందు సంశ్లేషించి ఈయనాయ్ సంతుష్టుడై ఈయనకు ఆనందం ఇచ్చాడు ఆయన ఆనందపడ్డాడు నెర్కా ఉండగా కండ సడగోపన్ అనుభవించినటువంటి నమ్మాళ్వార్లు కలందరి సంశ్లేషించిన విధం అంటే ఆహా నాతో పెరుమాళ్ళు కలిశారు అని ఆనందించిన భావన కండు కట్టురైతాళ్
ఆ విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా ప్రతిపాదించారు అనేటువంటి విషయం ద్వారా ఈ 8వ పదిని మనం కణ్గళ్ సిబంధు అనేటువంటి దాన్ని పూర్తి చేసుకోగలిగాం. நம்மாழ்வார் దివ్య తిరువడిகளே శరణం. దేవేశం కోలనాథం అతేతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయజ్ఞేన చ దిగమసురో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాథేన చ సహ పురుకేశేంద్ర సింధం యతేంద్రం మాలాద్రిజ్యామునార్యౌ మమ దినిదతే రామ పద్మాక్షమోదాన్ తిరురన్మాల్ సేనయముదిల్చట గోపన్నాథముని సీరయ్య కొండార్ మణక్కార్ నంపి చంద్రమాళవందార్ గురుమాలాధర இருக்கண்டற்குடைய நம்பிள்ளை இவர் ஏடரித்தேற்கந்த மாதவர் பற்பனாபர் இவர் அருளாளரு திருவடியுண்ணிய தேவ பெருமாள் கை கொண்டழும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னென்பு சேர்ந்தவனே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாரிணே நம ஸ்ரீ शैलनाथाय कुंते नगरजन्मने प्रसादलब्धवर्मप्राप्य कैङ्कर्यचारिणे श्रीशैलेशदया पात्रं दीपच्चादिगुणार्णवम् हितेन्द्र प्रणं वन्दे रञ्जजा मातरं मनिं வாய் திருவாய்மொழிப்பிள்ளை மாதவாள் வாழும் மணவாள மாமணிவன் வாழியவன் மாறம் திருவாய்மொழிப்பிள்ளை மானத்தோர் சேரம் படையிறக்கும் श्रीरंग सिंहेर देशिक पाद सेवा प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातम श्री गौतमान्वयम् आश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटारि तनुभवम् वेदान्ताचार्य शिष्यं वडेवल्लभं भजे श्रीमद्वेंकटरङ्गार शिष्यं सत्शिष्यसेवहिं श्री लक्ष्मणानियुधं संश्लेषे विदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.